కాంగ్రెస్ పాలన తను ఇచ్చిన హామీలనే పెట్టుకుంది, అమలు చేసింది తప్పితే మిగతా వాటిలో బడ్జెట్ ఉంది. వాళ్ళు మొన్న పెట్టిన బడ్జెట్ లో 1,36,000 బడ్జెట్ లో ఈ 6 హామీస్ ని నెరవేరిస్తే మిగతా చేయాల్సిన పనులు ఉన్నాయి. దానికి ఎక్కడి నుంచి డబ్బులు పెట్టి ఖర్చు పెడతారో తెలియదు. అంటే ఇప్పటికే 6 గ్యారెంటీలతో ముందుకు వచ్చేసింది కదా, ఏమంటారు? అంటే ఇప్పుడు బస్సు పెట్టాడు, ఫ్రీ బస్ అని లేడీస్ కి పెట్టడం ఒక పరంగా మంచిదే. కానీ ఇక్కడ ఏంటంటే టికెట్ కూడా కొనలేని పరిస్థితుల్లో వల్ల లేదు. ఇప్పుడు టికెట్ పెట్టడం వల్ల ఒక మంత్లీకి 80 crores లాస్ వచ్చింది. దానివల్ల ఏమైందంటే ఆ 80 crores లాస్ ఎవరిపైన తీసుకుంటాడు, మళ్ళీ మన పైన తీసుకుంటాడు. మన పైన తీసుకున్నప్పుడు మళ్ళీ ప్రైసెస్ పెరుగుతాయి, ట్యాక్సెస్ పెరుగుతాయి. అవన్నీ ఎందుకన్నా ఏదైనా పెంచాలి అంటే అందరికీ యూజ్ అయ్యేవి, రైతులకి అట్లాంటి రుణమాఫీలు అలాంటివి అయితే పర్లేదు. మళ్ళీ ఎట్లానే తీసుకొని మళ్ళీ ఏపీలో కూడా ఫ్రీ బస్ అని ఎలక్షన్లో ప్రచారంలో పెడుతున్నారు. అవన్నీ ఎందుకు వేస్ట్. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల లేడీస్ కి కూర్చోని కాదు కదా, లేడీస్ బాగానే ఉంది. బాయ్స్ వెళ్తే కనీసం కూర్చోని కూడా ప్లేస్ ఉండదు, టికెట్ తీసుకోవడానికి కూడా కూర్చోలేని పరిస్థితి అనమాట. అన్నీ ఎందుకన్నా వేస్ట్ కదా, ఫండ్స్ కూడా వేస్ట్ కదా. ఏమంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రీ బస్ కి సంబంధించిన లిమిటేషన్స్ పెడితే బాగుంటుంది అంటే షరతులు? లిమిటేషన్ పెట్టాలన్నా. ఇప్పుడు లాంగ్ ట్రావెల్స్ ఉన్నారు, లాంగ్ వెళ్ళే వాళ్ళకి వీళ్ళు మధ్యలో దిగిపోయే వాళ్ళు కూడా ఆ బస్సు ఎక్కుతారు. దానివల్ల లాంగ్ జర్నీ చేయాల్సిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే లాంగ్ జర్నీ చేయాల్సిన వాళ్ళు వెళ్ళే బస్సులో టికెట్ కంపల్సరీ ఉండే వాళ్ళే ఎక్కాలి. ఇప్పుడు ఫ్రీగా వెళ్ళే వాళ్ళు అంటే మధ్యలో దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, వాళ్ళకి ప్లేసెస్ ఉండవు, ఏమీ ఉండవు. ఇంకోటి దానివల్ల ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మిగతా ప్రయాణికులు. ఆటో యూనియన్ కూడా చాలా లాస్లో ఉంది.